ఎంపీ సీట్ల మీద ఇది ఎక్కువ జరుగుతుంది చూడండి మీరు. అది మీరు కర్నూలు అనండి, అది విజయవాడ అనండి, అది గుంటూరు అనండి, అది మీరు ఇంకా గోదావరి అన్ని పార్టీలకు కూడా. సార్ ఏంటి వంగవీటి రాధా గారిది అది పెద్ద అంటే 3 అంశాలు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి తీసుకువెళ్ళిందండి. ఒక వైఎస్ఆర్సీపీ వ్యూహమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే వేరే వాళ్ళ వ్యూహమా, సజ్జల గారు చెప్పారా, లేకపోతే వాళ్ళు ఫాలోవర్స్ ఎవరైనా దాన్ని ట్రోల్ చేశారా, వాట్ ఎవర్ ఇట్ ఏదైనప్పటికీ కూడా ఒకటి వంగవీటి రాధా కాపు సామాజిక వర్గం టార్గెట్గా వాళ్ళు చేసిన ప్రచారం. వంగవీటి రాధా వైసీపీలోకి వస్తున్నారు, పద్మనాభం గారు వైసీపీలోకి వచ్చేసారు, అంబటి రాయుడు కండువా కప్పుకున్నారు. ఈ 3 అంశాలు. సో ఒకటి బెడిసి కొట్టింది. రెండోది వంగవీటి రాధా గారు ఆ రకంగా వైఎస్ఆర్సీపీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందంటారా? ఇప్పుడు ఒకటి అంబటి రాయుడుది నాట్ జస్ట్ ఇది సోషల్ గ్రూప్, మోర్ ఫ్రమ్ సెలబ్రిటీ స్టేటస్, ఇది ఒకటి. వంగవీటి రాధా విషయానికి వస్తే చాలా రోజుల నుంచి చాలా నడుస్తున్నాయి. మీరు ఆ ట్రోల్ అవ్వడం నిజమే, ఎవరు ట్రోల్ చేశారు అనేది పక్కన పెడదాం. అన్ని రోజులు ట్రోల్స్ ఎందుకు అనుమతిస్తున్నారు? అన్ని రోజులు ట్రోల్స్ ఎందుకు అనుమతిస్తున్నారు? పోనీ వాళ్ళు కాకపోతే వాళ్ళ అనుచరులు, వాళ్ళు వీళ్ళు కాకపోతే మీలాంటి ఆయనకు ఫోన్ చేసి చెప్పినా మీరు చెప్తారు కదా, లేదండి మాకు అది నిజం కాదని ఒక మాట చెప్తారు కదా. అంటే వాళ్ళే అంటే నాయకులు లేదా ఆయా వర్గాలు ఉద్దేశపూర్వకంగా కొన్ని స్టోరీస్ ఫ్లోట్ చేసి వాటి మీద ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, వాటి మీద ఒక విధంగా రెస్పాన్స్ ఎలా ఉంది చూసిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండవది దీనికోసం 10 రోజులు 15 రోజులు దీని అంతటినీ మదింపు వేసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తున్నారు. కాబట్టి తాడు బొంగరం లేని కథలుగానే ఇవన్నీ వస్తున్నాయి, ఎవరో సృష్టిస్తున్నారని మనం చెప్పలేము. ఎందుకంటే ఇవి ఒక క్రమ పద్ధతిలో వస్తున్నాయి కాబట్టి. అవును, వాళ్ళు కూడా అలౌ చేస్తున్నారు కాబట్టి అంటే మేము నిర్ణయం తీసుకునే వరకు ఎవరేం చెప్పుకుంటే ఏముంది, కథలు నడవని అని, లేకపోతే ఏమన్నా అడిగితేనేమో ప్రతిరోజు ఎవరికైనా ఇస్తారండి, అది ఎలా కుదురుతుంది, మాకు ఇదే పని ఇలా అంటారనమాట. కాబట్టి ఒకటైతే నిజం కదా, పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు తమ గురించి అవాస్తవాలు లేదా ఆధారం లేని మాటలు సాగుతున్నప్పుడు దాని గురించి ఏదో ఒక ట్వీట్స్ పద్ధతి ఉంది ఈ రోజుల్లో. ఎక్స్లో మీరు ఒకటి పెట్టేసి ఆల్ దీస్ ఆర్ బేస్లెస్, ఐ విల్ క్లియర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఈరోజు చెప్పమనండి. ఆయననే కాదు, ఎవరినైనా సరే ఎవరెవరి గురించి రకరకాల కథలు వస్తున్నాయో, లేకపోతే మీడియాను బ్లేమ్ చేస్తూ ఉంటారు. మీడియా దాన్ని రోజుకు ఒకటి రాస్తే మీరు ట్విట్టర్లోనే పెట్టించండి, లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళతో ఒక కామెంట్ పెట్టించండి. డోంట్ యూ సమ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ కన్నా మీ విషయంలో లేదా? రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్ విత్ ఎవరీ లీడర్ అండి. పబ్లిక్కు సంబంధించినంత వరకు మీ గురించి స్టోరీ సాగనిచ్చి వన్ ఫైన్ మార్నింగ్ మీరు ఒక నిర్ణయం తీసుకునే వరకు వాటి అన్నింటిని బట్టి నిర్ణయం తీసుకుంటారు, కానీ చెప్పరు. కాబట్టి ఈ కథలు ఊరికినే వచ్చాయని నేను అంటలేదు. పైగా మీ ఫోటోలు కూడా, మీ వీడియోలు కూడా వచ్చాయి కదా. వచ్చినప్పుడు మీరు అలాంటి స్కోప్ ఇచ్చారు కదా, ఎందుకైనా ఇచ్చి ఉండొచ్చు. ఉదాహరణ కొడాలి నాని, వంశీ ఎవరికి ప్రతినిధులు, లేదా నాదెండ్ల మనోహర్ని కలిస్తే ఎలాంటి సంకేతం వెళ్తుంది, లేదా చంద్రబాబు నాయుడు అని తెలియదు వాళ్ళకు ఎవరికైనా. కానీ అందువల్ల రాధా చాలా రోజులుగా ఆయన తన భవిష్యత్తు ఏంటి, విజయవాడ ఏంటి, లేకపోతే మొత్తం ఈ కాపుల్లో సాగుతున్న ఈ మథనం ఏంటి, దీన్ని బట్టి ఆయన అంచనాలు వేసుకుంటున్నాడు. అంటే ఆ హక్కు ఆయనకు ఉంది. అవును, అస్పష్టతను లేకపోతే అనిశ్చితిని భరించాలే కదా తప్ప ఈరోజు అయినా సాయంత్రానికి వస్తుందని నేను అనుకోవట్లేదు. ఐ టెల్ యూ వెరీ క్లియర్. కాకపోతే ఒక్కటైతే కనిపిస్తుంది, వైసీపీ కాపులను వైసీపీకి నుంచి కొంత దగ్గరగా వెళ్ళనివ్వకూడదు, దీన్ని అడ్డుకోవాలి అని అయితే బలీయమైన శక్తులు కూడా ప్రయత్నం చేస్తున్నాయి, బలీయమైనటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అలా జరగవచ్చు కూడా, వాళ్ళేం వైసీపీకి ఏమీ గుండుగుత్తగా జిరాయితీ హక్కులతో ఎవరైనా రాసి ఇవ్వలేదు కదా. సో రంగా గురించి, రాధా గురించి వచ్చినా, లేకపోతే ముద్రగడ గురించి వచ్చినా అవన్నీ ఇందులో భాగమే. ఏ గ్రాండ్ గేమ్, గ్రాండ్ సోషల్ గేమ్, గ్రాండ్ క్యాస్ట్ గేమ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, పర్టికులర్లీ ఇన్ గోదావరి కృష్ణ బెల్ట్. అందులో భాగంగానే అవన్నీ వస్తున్నాయి.